సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్ని నాలో జ్వలింపని, పావనాత్మాగ్ని నాలో జ్వలింపని. పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము, పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. నిన్ను హృదయం వార ప్రేమించునట్లు, నిన్ను హృదయం వార ప్రేమించునట్లు. కంపుము నామది ప్రేమాగ్నితో, నింపుము నామది ప్రేమాగ్నితో. సర్వము హృదయము కాయము నీచేది, సర్వము హృదయము కాయము నీచేది. స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము, స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్ని నాలో జ్వలింపని, పావనాత్మాగ్ని నాలో జ్వలింపని. పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము, పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము. యేసు స్తుతిని పాడునట్లు, యేసు స్తుతిని పాడునట్లు. ఆశను సగుము నా హృదయములో, ఆశను సగుము నా హృదయములో. నన్నుండి జీవము ప్రవహించునట్లు, నన్నుండి జీవము ప్రవహించునట్లు. నీలో సంతృప్తిగా త్రాగెదను, నీలో సంతృప్తిగా త్రాగెదను. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్ని నాలో జ్వలింపని, పావనాత్మాగ్ని నాలో జ్వలింపని. పరిశుద్ధ జీవం పూర్తిగా నిమ్ము, పరిశుద్ధ జీవం పూర్తిగా నిమ్ము. ప్రశస్త రక్తమున కడుగుము, ప్రశస్త రక్తమున కడుగుము.
నుండి విడిపించుము, పాప మృత్యువు నుండి విడిపించుము. సింహాసనము నాలో స్థాపించి, సింహాసనము నాలో స్థాపించి, వాగ్దానం నెరవేర్చుము నాలోన, వాగ్దానము నెరవేర్చుము నాలో. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. పావనాత్మాగ్ని నాలో జ్వలింప, పావనాత్మాగ్ని నాలో జ్వలింప, పరిశుద్ధ జీవము పూర్తిగా నిమ్ము, పరిశుద్ధ జీవం పూర్తిగా నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము, పరిపూర్ణముగా జీవము నిమ్ము. ప్రార్థన చేద్దాం. ఒక మాట మీద నేను మీతో మాట్లాడాల్సిన మాట ఒకటే మాట, శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుట. శాంక్టిఫికేషన్, వాట్ ఈజ్ శాంక్టిఫికేషన్? మా నాన్నగారు రామ్నగర్లో ఒక మందిరం కట్టినారు, మీకు తెలుసు, పాస్టర్ మాథ్యూ గారు. ఆ మందిరంలోనే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సర్వీసెస్ జరుగుతూ ఉంది. ఒక బోర్డు తగిలించినారు పుల్పిట్ దగ్గర. మీలో ఎంతమంది చూసినారో నాకు తెలియదు. దాంట్లో శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఈ మూడు రోజులు మీకు బోధించాలని మరి నేను ఆశపడుతున్నాను. ఆ దైవజనుడు ఎందుకు రాసి ఉండొచ్చు అని నేను మరీ ఆలోచించిన. చాలా సంవత్సరాలు నేనేం పట్టించుకోలేదు, ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ దాంట్లో చాలా అర్థం ఉందని సిలువ సందేశాల లోతులోకి వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఊరికి ఒక దైవజనుడు అది రాయలేదు, అంత పెద్ద మాట. 3 స్ట్రాంగ్ వర్డ్స్ ఫర్ ఎ బిలీవర్: శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. అయితే శాంక్టిఫికేషన్ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. శాంక్టిఫికేషన్ అంటే తెలుగులో అనువాదం పరిశుద్ధపరచబడుట. అంటే ఇది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. నువ్వు యేసు రక్తమందు విమోచింపబడినావు, పరిశుద్ధపరచబడినాడు, దాంతో అంతం కాదు. ఇది నీ కొన ఊపిరి ఉన్నంత వరకు కంటిన్యూస్లీ యు ఆర్ బీయింగ్ వాష్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఒక ప్రాసెసింగ్ అన్నమాట విశ్వాసికి. ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మరి దేవుని ఉద్దేశం ఏంటి? విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశం విశ్వాసి పరిశుద్ధంగా ఉండాలని. ఇది విశ్వాసికి ఉన్న పిలుపు. ఇట్స్ ఎ కాలింగ్ ఫర్ ద బిలీవర్ టు బీ హోలీ, రైచియస్ లివింగ్. ఇది విశ్వాసికి సాధ్యం కాదా? సాధ్యం తప్పకుండా అవుతుంది. విశ్వాసి మెళకుగా ఉండి పాపాన్ని ఎదిరిస్తే సాధ్యం తప్పకుండా అవుతుంది. వాక్యాన్ని ప్రతిరోజు పఠించి దేవుని చిత్తము ఎరిగి ఉంటే సాధ్యం తప్పకుండా అవుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సాతాన్ని ఎదిరించే అంత దేవునికి విధేయత చూపితే అది సాధ్యమే. దేవుని మాటకు విధేయులైనప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, ఈ పరిశుద్ధపరచబడుట అనే ప్రాసెసింగ్లో మనం వచ్చినప్పుడు పరిశుద్ధులుగా మనం ఎంచబడుతున్నాం. మనలో వేషధారణ ఉండదు. ఇప్పుడు సర్వలోకంలో ఆరాధన దినం, ఆరాధన జరుగుతుంది. మరి ఇంతమందిలో ఎంతమంది ఆత్మతో, సత్యంతో, ఒక తీవ్రతతో, కృతజ్ఞతా హృదయంతో, ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఎంతమంది ఆరాధిస్తారు? ఆరాధన అంటే అర్థం కూడా తెలియదు వాళ్ళకు. ఏదో టాటర్డ్ జీన్స్ వేసి, ఒక పోనీటేల్ వేసి, ఒక గిటార్ బట్టి టిట్ అంటే ఆరాధన అవుతుందా? కాదు. అది హృదయపూర్వకంగా ఆరాధన అన్నమాట. హృదయ అంతరంగంలో నుండి వచ్చే దేవునిపై ఉన్న ఆ గౌరవభావము, ఆ కృతజ్ఞతాభావము. ఎక్కడ నుండి నన్ను ఎక్కడికి తీసుకొచ్చినావయ్యా, ఇంత పాపం నుండి నన్ను విడిపించి
నీ సన్నిధిలో నిన్ను కీర్తించడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను ఆరాధించడానికి నాకు యోగ్యత ఇచ్చినావు కదా అని నిండు హృదయంతో, కొన్నిసార్లు కళ్ళు కూడా చెమగిలిపోతుంది, చెంపల మీద కన్నీళ్లు రాలుతూ ఉంటాయి ఆయన చేసిన ఉపకారాలు ధ్యానిస్తాయి. కానీ అట్టి ఆరాధన నేను చూడడం లేదు ఎక్కడ. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప సంస్థలు చాలా గొప్పగా ఆరంభించినారు, భయంకరమైన అవసరంలోకి దిగిపోయినారు. కొన్ని వేల సంఘాలు, ఆరాధించే సంఘాలు పాశ్చాత్య దేశంలో మూతపడిపోయిందండి. దే లాస్ట్ ద ట్రాక్. చూడండి, ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎలాగ ఆరాధించాలి, ఎట్టి ఆరాధన దేవునికి యోగ్యమైనది, ఎట్టి మనస్సును దేవుడు అంగీకరిస్తాడు, అదంతా లేదు. ఒకటి కొన్ని శబ్దాలు అన్నమాట. వాయిద్యాలు వాయించేవారు డ్రమ్ములు బలగొడతారు, సౌండ్ ఎక్కువ పెట్టమంటారు. ఎందుకు ఇంత ప్రతాపం, సౌండ్ ఎక్కువ పెట్టుమా, ఇరుగు పొరుగు వాళ్ళకు ఇబ్బంది కలుగజేయడానిక, మీకెంత సామర్థ్యం ఉందో బయలుపరచడానికి కాదు. నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటి కొరకు నువ్వు భయభక్తులతో వచ్చి గుండె నిండుగా నీ నోరు విప్పి దేవుణ్ణి ఏం చేస్తున్నావు, స్తుతిస్తున్నావు. దేవుని స్తోత్రం. అట్టి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అయ్యో, ఆరాధించేవారి తత్వం చూడాలా, ఆడపిల్లల వేషం చూడాలా, ఆ మగపిల్లల వేషం చూడాలా. దే వాంట్ అట్రాక్ట్ ద పబ్లిక్, నాట్ టు ఆనర్ గాడ్. దేవునికి తగిన మహిమ చెల్లించడానికి కాదు వాళ్ళు వచ్చింది. దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక, యుగ యుగములు చెల్లునుగాక. మరి ఇక్కడికి వచ్చి నామకే వాస్తే అంటారు, నామకార్థమైన ఆరాధన చేస్తారు. వాళ్ళ జీవితాలు సరిగా ఉండవు. వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. పైకి వచ్చి ఇక్కడ గొంతెత్తి తీపి రాగాల్లో వాడతారు. అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా అని నేను అడుగుతున్నాను. నీ హృదయం పరిశుద్ధపరచబడలేదు, నీకు ప్రిపరేటరీ టైం లేకుండింది. నేను ఎప్పుడు ఒక్కడికి చెప్తాను, సాటర్డే మీరు కొద్ది సమయం కేటాయించుకొని ఈ పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, నడిపించేవారు వచ్చి కూడుకొని భారంతో, కన్నీళ్లతో నశించే ఆత్మల గురించి ఉన్న ఆ బాధతో ప్రార్థన చేసి తమను తాము శుద్ధిపరచుకొని దేవుడు వాడే అర్హమైన పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా ఉండి స్వచ్ఛమైన ఆరాధన చేస్తే ప్రజల్లో గొప్ప చైతన్యము వస్తుంది. అవునా కదా, మీరే చెప్పండి. అంటే అలాంటి స్వచ్ఛమైన ఆరాధన మనకు కావాలి. మరి దేవుని సన్నిధికి నువ్వు వచ్చినావు కదా, నువ్వు రక్షణ పొందినావు, నీకు చాలా సంవత్సరాల అనుభవం ఉన్నది, దేవునితో నడిచినావు, కానీ నీ హృదయం ఎట్లుంది ఆరాధించేటప్పుడు? అందుకే ఈ పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్ ఈజ్ నీడెడ్ బై ద బిలీవర్. ఒక్కసారి రక్షణ పొంది యేసయ్య రక్తంతో గడినాడంటే అయిపోయినట్టు కాదు నీ జీవితం. ప్రతిదినము నీకు ఆ పరిశుద్ధత కావాలి, శుద్ధి చేయబడుతూ ఉండాలి. నీ తలంపుల్లో తప్పిపోయినావేమో, నీ హృదయ ఆలోచనలు తప్పిపోయినావేమో, దేవుని సరళమైన మార్గంలో నుండి వైదొలిగినావేమో, తప్పుటడుగేస్తున్నావో, సాతాను నిన్ను ఈడ్చుకొని నాశనానికి తీసుకొని వెళ్తాడేమో. దాన్నే అంటారు దైవ భయం. ఇంకేదేన్ని అంటారు? దైవ భయం అంటే అదే. మరి దేవునికి భయపడుతున్నావు, దేవుని మాటలు వింటున్నావు, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు, సాతాన్ని ఎదిరిస్తున్నావు, పాపం జోలికి పోవడం లేదు, నిత్యం నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. ఎందుకంటే మీరు చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, మీరు గిన్నెలు కొనుక్కుంటారు, స్టీల్ షాప్ పోయి చాలా గిన్నెలు కొనుక్కుంటారు. కొన్న రోజే దోమి అక్కడ పడేస్తారా? వాడుతున్న కొలది మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పరిశుద్ధపరుస్తూ ఉంటారు, గిన్నెలు దోముతూనే ఉంటారు. రాత్రి గిన్నె, పాల గిన్నె గడి బోర్లు పెట్టి మళ్ళా పొద్దున్న పాలు పట్టాలని మళ్ళా గడుగుతారు. ఎందుకు? గిన్నె సరిగా లేకుంటే పవిత్రమైన పాలు కూడా ఏమవుతుంది? ఫట్ చెడిపోతుంది. అట్లాగుంటాయి చాలామంది జీవితాలు. వాళ్ళు వాక్యం చెప్తారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, పెద్ద జిమ్మికులు చేస్తారు, అటు ఇటు ఊగుతారు, దేవుని కనుగప్పలేరు ఎవరు. యు కెనాట్ కవర్ ద ఐజ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యంలో, ప్రకటన గ్రంథంలో అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు సెలవిచ్చు మాట వినండి అని. అంటే ఈ పరిశుద్ధత కావాలంటే మరి నీవు ప్రయత్నం చేయాలి తప్పకుండా. మన ప్రయత్నాలన్నీ వట్టిదేనండి, దేవుని కృపచేత మనం బ్రతుకుతున్నామండి, మనం పరిశుద్ధంగా ఉండలేమండి. మరి ఎందుకయ్యా ఈ గోల? నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత పెద్ద రభస? నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, నువ్వు నరకానికే వెళ్తావు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ ప్రయత్నాలు? పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? పౌలు భక్తుడు ఏమంటున్నాడు?
క్రీస్తు స్వారూప్యంలోకి మీరందరూ వచ్చేంత వరకు నాకు మీ పట్ల ఏం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుందంట. తీసుకోండి, రాసుకోండి, లేకుంటే మరి మర్చిపోతారు మీరు ఇవన్నీ. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, ఏమని సంబోధిస్తున్నాడు? నా పిల్లలారా అంటే పిల్లల కొరకు కష్టపడినాడు అనమాట. కష్టపడే తల్లిదండ్రులే అలా పిలుస్తారు. ఆత్మీయ తల్లిదండ్రులైనా శారీరక తల్లిదండ్రులైనా దే హ్యావ్ సఫర్డ్ మచ్ ఫర్ యూ. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్కోల్డ్ యూ, వార్న్ యూ. మరి ఒక దగ్గర పౌలు అంటాడు, బెత్తంతో నేను రావాలన్నా మీ దగ్గరకు అంటాడు. అవును, మరి ఆయన అట్ట అధికారం ఉంది, ఆయన కష్టపడ్డాడు కదా సంఘం కొరకు. అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి యొక్క విధముగా మీతో మాట్లాడగోర్చున్నాను. చూడండి, కాపరికి ఎప్పుడు మంద మీద శ్రద్ధ ఉంటుంది. జీతగాడు కాపరి కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు చెప్పినాడు, జీతం కొరకు ఎదురు చూసేవాడు వాడు కాపరి కాదు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడు? ప్రాణం పెడుతున్నాడు, అన్ని త్యాగాలు చేస్తున్నాడు. అందుకే చెప్పడానికి ఉన్న అధికారం ఉన్నది. మరలా మీ వద్దకు రావాలన్నా, మరలా మీకు చెప్పిందే చెప్పాలన్నా, మీరు క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేంత వరకు నేను ఏం వేదన పడుతున్నానంట? ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన అంటే పడిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ టు బ్రింగ్ అవుట్ ఎ ఫ్రెష్ బేబీ ఇన్ టు ద వరల్డ్. కనుక ఇలాగూ మరి క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి అని అంటున్నాడు. అంటే చెప్పడం కాదు, పాటలు పాడడం కాదు, గంతులు వేయడం కాదు, దుంకడం కాదు, ఎగరడం కాదు. యూ హ్యావ్ టు బి ఫార్మ్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఆయన స్వారూప్యం నీలో ఏర్పడాలి. అది భక్తి, అది పరిశుద్ధత, ప్రాసెసింగ్ అన్నమాట. నువ్వు యేసులాగా ఉండాలన్నమాట. నీలో పగ ఉంది, ఈర్ష్య ఉంది, కోపం ఉంది, వ్యభిచారం ఉన్నది, దొంగతనాలు ఉంది, ఆక్రమణ ఉంది, అన్నీ ఉన్నాయి. గట్టిగా పాట పాడితే అయిపోతుందా? కాదు. నువ్వు వాక్యం గట్టిగా చెప్పినావు, చాలా అద్భుతంగా చెప్పినావు, కాదు. లుక్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. నీవు కడగబడాలి. అందుకే ప్రోక్షింపబడిన హృదయములు గలవారై క్రీస్తు రక్తమందు మీరు కడగబడి మీరు కృపాసనం యొద్దకు రావాలి. నీ మనవులు తెలియజేయాలంటున్నాడు. మంచి మనస్సాక్షి కావాలి. చూడండి, ఈ పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్లో మరి ఈ ప్రాసెసింగ్ ఎవరి పట్ల జరుగుతుందో తప్పకుండా ప్రార్థన చేసే వారి పట్ల ఈ ప్రాసెసింగ్ జరుగుతుంది. గాడ్ విల్ కంటిన్యూలీ క్లెన్స్ దెమ్. అప్పుడు వాళ్ళ మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉంటుంది, నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. అపరాధ భావం ఉండదు వాళ్ళకు, గిల్టీ కాన్షియస్ ఉండదు వాళ్ళకు. దే విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్, దే విల్ బి ఏ షైనింగ్ ఎగ్జాంపుల్ టు అదర్స్. వాళ్ళలో కపటం లేదు, కలహం లేదు, మోసం లేదు, ఎవరితో వైరం లేదు. వాళ్ళని ఇబ్బంది పరిచిన వాళ్ళు ప్రభువులాగా క్షమించగలుగుతారు. అదే కదా శక్తి అంటే. మరి పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి, వీటన్నింటినీ వివరించడానికి నేను అడుగుతున్నాను దేవుని, నాకు 50 దినాలు కావాలి. నువ్వు నన్ను పిలవకముందు ఇవన్నీ చేసే పోతా నేను అనుకుంటున్నాను, అడుగుతున్నాను. ఎందుకంటే సరైన అవగాహన లేకుండా దారి తప్పి పోతారు. అక్కడ ఏదో అరుపులు ఉన్నాయి, కేకల్ని, దేవుడు ఉన్నాడని అక్కడ పరిగెత్తారు. ఇక్కడ ఏదో నెట్టేస్తున్నాడు, పడేస్తున్నట్టు అక్కడ పరిగెత్తారు. అక్కడ ఏదో బాబా ఏదో అంటున్నట్టు అక్కడ పరిగెత్తారు. చూడండి, గురి గమ్యం లేకుండా విశ్వాసి జారిపోతున్నాడు. అటివారికి మరి సాతానుడే నాయకుడిగా ఉన్నాడు. కనుక నీవు 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎంతగా పౌలు భక్తుడు సంఘం కొరకు ఆయన బాధపడుతున్నాడు. అబద్ధ బోధకుల వైపు తిరిగే విశ్వాసులకు, అంటే వాళ్ళు చెప్పేది చాలా. ఇప్పుడు చూడండి, నేను 2-3 రోజుల నుండి హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్ గురించి చెప్తున్నాను. ఇంకోటి కూడా ఉంది, ప్రాస్పరిటీ గాస్పల్ అని ఉన్నది. అంటే నీకే కీడు రాదు, అన్నీ మంచి జరుగుతుంది, నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉబ్బిపోతుంది. ఏ మోసకరమైన మాటలు ఇవి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉబ్బిపోవడం కాదు, నీకు ఉన్నవి పోగొట్టుకోవడం. నీవు ప్రభు నామం నిమిత్తం నీవు సెల్ఫ్ డినయల్ అంటారు, నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నావు. కష్టాలైనా బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. అవి నేర్పరు. సిలువ ధ్యానములంటే ఇదేంటి అని అంటారు.
ఎందుకంటే సుఖము మరిగిపోయినారు విశ్వాసం. కష్టపడడానికి ఉన్న మనసు లేదు. శ్రమను అనుభవించడానికి ఆ తత్వమే మర్చిపోయినారు ఈ దినాల్లో. ప్రాస్పెరిటీ గురించి చెప్తే కోకొల్లలుగా జనాలు అక్కడ వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత బాగుంది కదా, వినసొంపు ఉంది. నలగడం, విరగడం, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం, బోధించడం లేదు ఈ మధ్యలో. అందుకే 2 కొరింథీ 11:3 పౌలు ఇలాగ అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఎవరు భయపడుతున్నారు? పౌలు భయపడుతున్నాడు. కష్టపడ్డాడు కదా, మరి కష్టపడినోనికే మంట ఉంటుంది. భయపడుతున్నాడు. ఇంత కష్టపడి నేను సంఘాన్ని స్థాపిస్తే వీరు ఈ విధంగా క్రీస్తు సరళమైన మార్గం నుండి, పరిశుద్ధమైన మార్గం నుండి వారు సాతాను యొక్క కుయుక్తికి, సాతాను యొక్క తప్పుడు మార్గానికి వైదొలిగిపోతారో ఏమో అని భయపడుతున్నాడండి. ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడే విశ్వాసి శిరస్సును హత్తుకొని ఉండాలని ఒక మాట ఉంది. అది కొలస్సీ పత్రిక 2:19 ఉంది ఆ మాట. శిరస్సును హత్తుకోవడం అంటే ఏంటి అంటే, నీవు యేసు ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు మాదిరిగా బ్రతకడం, క్రీస్తు యేసు మనస్సు కలిగి ఈ లోకంలో జీవించడం. ఫిలిప్పీ పత్రిక 2:5 అంటాడు, క్రీస్తు యేసును కలిగి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సు అన్నమాట. అప్పుడు నీవు సాతాను బానిసగావు, క్రీస్తు యేసు దాసుడు అయిపోతావు. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు కొలస్సీ పత్రిక 2:19 చదువుతున్నాను. కొలోసియన్స్ 2:19, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. దేవుని వలన కలిగిన వృద్ధితో ఆ శరీరం అంతా అభివృద్ధి పొందుతున్నది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఓ శిరస్సు లేని ఒక దేహాన్ని చూస్తే మీకు ఆనందం కలుగుతుందా, భయం పుడుతుందా? శిరస్సు లేని ఒక శరీరం నడుచుకుంటా మీ దగ్గరకు వచ్చిందనుకో, మీరు భయపడి పారిపోతారు. మీరు పౌలు అంటున్నాడు, ఈ శరీరం ఎప్పుడు దేనికి హత్తుకొని ఉండాలా? శిరస్సుకు హత్తుకొని ఉండాలంట. శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానం అపహరింపనీయకుడు. నాకు తెలిసి శిరస్సును హత్తుకొనని వాడు మొట్టమొదటి సాతానుడు. వాడు నీకు దేవుని ఇచ్చిన రక్షణను, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించడానికి సర్వ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి, నాకు అనిపిస్తుంది ఒక శరీరానికి చాలా ముఖ్యమైన అవయవం ఏది అంటే మీరేమంటారు? గుండె అంటారా? గుండె ఎంత బాగా కొట్టుకున్నా శిరస్సు లేకుంటే లాభం లేదు కదా. ఏదైనా పెద్ద ప్రమాదం, యాక్సిడెంట్ అయితే మొట్టమొదట క్వశ్చన్ ఏమో అడుగుతారు, తలకి ఏమైనా గాయాలైనాయా? అవునా కదా? తలకి ఏమైనా ఇంజురీ అయిందా? ఎందుకు అడుగుతారు అలాగూ? తల చాలా ప్రాముఖ్యమైంది. ఆ తల లేకుంటే శరీరం లేదు. చూడండి, తల అన్ని కమాండ్స్ ఇస్తుంది. టు ఎంటైర్ బాడీ ఈజ్ కంట్రోల్డ్ బై ద హెడ్. హెడ్ ఆఫీస్ అని ఎందుకంటారు? అక్కడి నుండి వస్తాయి అన్ని ఆజ్ఞలు జారీ చేస్తారు కదా. అందుకే ఆ శిరస్సు, సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. మరి శరీరం అంతా ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. పౌలు అంటున్నాడు, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి కలుగుచున్నది. ఎంత చక్కని మాటలు మరి పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఎఫెసీ పత్రిక 4:15 చూడండి. అంటే ద నీడ్ ఆఫ్ హోలీనెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్. ఎఫెసీ పత్రిక 4:15 చాలా అద్భుతమైన నిర్వచనాలు పౌలు భక్తుడు సంఘానికి ఇచ్చినాడు. 4:15
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమందు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమే అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం అంటాడు, ఎదగాలంటాడు. చూడండి ఎంత ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అది నేను పెద్ద విషదంగా చెప్పే అవసరం లేదు. అంటే ఏ విధంగా విశ్వాసి పరిశుద్ధపరచబడి క్రీస్తు సంఘంలో మరి క్రీస్తు శిరస్సుకు అతకబడి అవయవంలో ఒక భాగంగా, శరీరంలో ఒక భాగంగా మరి జీవితం ప్రభువుకు మహిమార్థంగా, ప్రజలకు సాక్ష్యంగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఉన్న మార్గాలన్నీ కూడా ఈ లేఖనములో మనము చూస్తున్నాం. 14 లేఖనాలు రాసినాడు పౌలు. ఇవన్నీ చదవాలి మీరు. అర్థం కావడానికి దేవుని శక్తి అడగాలి. ఎందుకు అర్థం కాదు? తప్పకుండా దేవుడు అర్థం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధకుడు. హోలీ స్పిరిట్ హ్యాస్ అనదర్ నేమ్ కాల్డ్ టీచర్. ఇఫ్ యూ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాకు అర్థం కావడం లేదు, ఇవన్నీ నాకు అర్థం చేయ, ఐ వాంట్ టు బీ ఏ హోలీ బిలీవర్, నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా ఉండాలి, ఏ మాలిన్యం, లోకమాలిన్యం అంటకుండా, పాపానికి దూరంగా, దేవునికి చేరువగా, దేవునికి భయపడి, పవిత్రపరచబడి, దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధ వాగ్దానాలన్నిటికీ నేను వారసురాలిగా ఉండి దేవుని చిత్తాన్ని నా జీవితంలో జరిగించాలి. అన్యజనుల మధ్యలో దేవుని నామము నా నిమిత్తం దూషింపబడకూడదు. నేను దేవుని సేవలో వాడబడాలి. దేవుని కుటుంబంలో కూడా నా ప్రవర్తన ద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారాలి. నా ప్రభావం నా కుటుంబం మీద ఉండాలి, నా సంఘం మీద ఉండాలి. నేను ఉద్యోగ స్థలంలో కూడా నేను క్రీస్తు బిడ్డను, నేను పరిశుద్ధపరచబడినాను, పరిశుద్ధపరచబడుతున్నాను. మరి నాలో వారు ఎంత వెతికినా దేవునికి అయిష్టమైన ఏ కార్యం నాలో చూడకుండానట్లు క్రీస్తు తన కృపతో నన్ను కప్పి, నన్ను పాపము జోలికి పోకుండా భద్రంగా నన్ను కాపాడుతున్నాడంటే, అయితే అలాగుండాలి విశ్వాసి. ఒక మంచి మాట మీకు కొలస్సీ పత్రికలో చూపెడతాను. అంటే కొలస్సీ పత్రిక తీయండి, 1వ అధ్యాయము 27-28. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచి ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఉన్నది ఇంగ్లీష్ బైబిల్. క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మహిమా నిరీక్షణకు మరి ఆస్పదంగా ఉండి అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. అన్యజనులు అంటారండి మనల్ని చూసి, నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇదిగో దేవుని బిడ్డలు, ఇదిగో దేవుని పని చేస్తున్నారు, ఇదిగో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు. నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యమేది యవన కాలంలో, దేవుని నమ్ముకున్నారంటే మరి వీళ్ళు నమ్ముకునేది ఏంటి అని అనుకునేదాన్ని మనసులో. మనం దేవుని బిడ్డలం, దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రజలు, దేవుని గుడికి పోతున్నారు వాళ్ళు అంటారు. మీకు అనుభవమే అనుకుంటా. అంటే మనల్ని చూసినప్పుడు మనం అనుకరించేది పరిశుద్ధమైన దేవుడని, పరిపూర్ణుడని, ప్రాణం పెట్టిన వాడని, ఇంకొక మార్గమే లేదని చెప్పకనే చెప్తున్నారు వాడు. ఇంకా చూడండి 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి
ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తున్నారట? బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాం. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పోరాడుతున్నాడట పౌలు. ఆఖరికి ఏమంటాడు? మంచి పోరాటము పోరాడినాను అంటాడు. అంటే ఆయన ఉద్దేశం అంతా ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలనే కోరిక. సమస్త విధములైన జ్ఞానము నేను విశ్వాసికి అందించాలి. ప్రతి మనుషునికి, అందుకే నేను బుద్ధి చెప్తున్నాను, ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను మేము ప్రకటించున్నాం. చూడండి, హిజ్ గోల్ ఇస్ దట్ ఏ బిలీవర్ హూ యాక్సెప్టెడ్ జీసస్ షుడ్ లీడ్ ఏ హోలీ లైఫ్. నాట్ ఓన్లీ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం మాత్రం కాదు, క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగాలి. ఇంకో దగ్గర అంటాడు, క్రీస్తు శిరస్సు మట్టుకు విశ్వాసి ఎదగాలంట. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? ఎక్కడ ఎదగడం అండి? పాపం చేసి ఓడిపోతూ పడుతూ లేస్తూ మీరు ఎదుగుతారా? మీరు ఎప్పుడు రూపాంతరం పొందాలి? ఎప్పుడు క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలి అంటే ఆ ఆశ మీకు ఉండాలి. నిత్యం గడగబడుతూనే ఉండాలి. అందుకే ఎవరు పరిపూర్ణ లేరు అని వాక్యంలో ఉంది. పరిపూర్ణత కొరకు మనము చేసే భక్తి జీవితం పరిపూర్ణలగుటకు మనం సాగిపోతున్నాం. మనము చెడును విసర్జిస్తున్నాం, దేవునికి అయిష్టమైన మార్గం నుండి తొలగిపోతున్నాం. ఇట్స్ ఎ నిరంతర ప్రాసెసింగ్ అనమాట. ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఎఫర్ట్ బై ద బిలీవర్ వేర్ హీ విల్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కాపుదల ఉన్నది, పరిశుద్ధాత్మ సహాయకుడుగా ఉంటాడు. నీవు చేసే ప్రార్థనలకు జవాబు దేవుడిస్తాడు. శోధనలో నువ్వు పడకుండానట్లు మెలకోగలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. చెల్లిపోతే చెల్లదండి, పాపం అసలే చెల్లదు. నువ్వు అనుకుంటున్నావు. అందుకే సాతాను పెట్టే భ్రమ నుండి విడుదల పొందాలి విశ్వాసం. భ్రమపరిచే ఆత్మ అది. లేనిది ఉన్నట్టు నీకు మిరుమిట్లు కొలిపే లోకం ప్రదర్శిస్తుంది. నెవర్ బిలీవ్ ద సేటన్. ఈజ్ ఎ డిసీవర్. వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధములకు జనకుడు, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు నాశనపుత్రుడు. నీకున్నవన్నీ అపహరిస్తాడు. విశ్వాసి జీవితంలో ఉన్న సమాధానాన్ని తొలగిస్తాడు, సంతోషాన్ని తొలగిస్తాడు, ఆ వైభవాన్ని తొలగిస్తాడు, ఆ స్థాయిని తొలగిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని దొంగిలిస్తాడు, వాడు లేకుండా చేస్తాడు, దైవ సన్నిధి అనుభవించకున్నట్లు చేస్తాడు. ఆఖరికి వాడిని చిత్తుగా ఓడించి వీడు విజృంభిస్తాడు. అందుకే సాతాను వలయములో పడకుండా విశ్వాసి నిత్యము పరిశుద్ధత అనేది వాయుధమే. ఇట్స్ ఎ గ్రేట్ వెపన్ అగేన్స్ట్ ద సేటన్. హోలీనెస్ ఈజ్ ఎ వెపన్ అగేన్స్ట్ ద సేటన్. ఈ పరిశుద్ధత రావాలి అంటే రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు రోమా 12:1-3 తప్పకుండా విశ్వాసి మాటికి చదవాలి ఈ భాగం. రోమన్స్ 12 చాప్టర్ 1-3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ప్లీడింగ్ బిఫోర్ పీపుల్. బతిమాలుకుంటున్నాడండి. మీరు మీ శరీరాలు కాపాడుకోండి. ఇది పరిశుద్ధాత్మకు నిలయంలో ఉన్నవి. ఈ శరీరాలతో మీరు పాపం చేయకండి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. నువ్వు దేవునికి దూరం అయిపోతావు. నిన్న 10 కార్యాలు చెప్పినాను. పాపం వలన వచ్చే కార్యాలు. సిన్ అండ్ ఇట్స్ సివియరిటీ. అది ఎంత భయంకరమైన పరిమాణాలకు విశ్వాసిని నెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు మనసు మారాలి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కొన్ని వాక్యాలు నీ వల్ల కాకుంటే నువ్వు చేతులుచ్చి ప్రార్థన చేసి పొందుకోవాలి.
దేవుడు నీ బలహీనతలో ఆయన బలాన్ని ఇచ్చి నిన్ను సంపూర్ణ వ్యక్తిగా మారుస్తాడు. క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి, క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి, క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలి, క్రీస్తునే ధరించుకోవాలి. గలతి 2:20 అంటాడు, నేను క్రీస్తును ధరించుకున్నాక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ కావాలంటే మరి విశ్వాస జీవితంలో నిత్యం జరగాల్సిన ప్రక్రియ, అది ప్రాసెసింగ్, హోలీనెస్, పరిశుద్ధపరచబడుట, అదే శాంక్టిఫికేషన్. మొట్టమొదటి చెప్పిన పరిశుద్ధపరచబడుట, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పోరాటం ఉంటుంది ఈ లోకంలో. పాపం నిన్ను ఆకర్షిస్తుంది, సాతానుడు నిన్ను మోసపరుస్తూ ఉంటాడు, చెలగాటం ఆడుతూ ఉంటాడు, భ్రమపరిచే ఆత్మలో నువ్వు మోసపోతావు. ఇవన్నీ నీకు ఈ లోకంలోనే సంభవిస్తుంది. కానీ విజయానుకున్న ఆయుధాలన్నీ కూడా దేవుని బిడ్డలకు ఆయన పొందుపరిచి ఉన్నాడు. మొట్టమొదట నీవు కొద్దిగా అంటే నేను కనుక నా ఆత్మీయ జీవితంలో నన్ను కట్టుకున్న విధానం ఏంటంటే దేవుని సన్నిధిలో కొద్దిగా మౌనంగా కూర్చోవడం. ఎప్పుడు చూసినా హడావుడి, అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలి, పరుగు. ఏం పరుగో అర్థం కాదు. బిలిగ్రామ్ గారు ఒక మాట అన్నారు, అది ఎంత విలువైన మాట అంటే, ఎవరో ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఇక మీదట మీకు ఇంకొక జీవితం ఇస్తే మీరు ఎలాగ ప్రవర్తిస్తారని అడిగితే బిలిగ్రామ్ గారు అన్నాడంట, నేను ఊరికే ప్రయాణాలు చేయను, ప్రయాణాలు చేసి చాలా చేసేసాను జీవితంలో, కానీ నేను ప్రయాణాలు చేయకుండా ఒక దగ్గర కుదుటపడి కూర్చొని దైవ ధ్యానం చేస్తాను, ఇంకా వాక్యంలోకి లోతులోకి వెళ్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకొని దాని ప్రకారం నేను జీవిస్తాను అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అది. చూడండి, అన్నిటికీ సమయం ఉంది, నీకు దేవునికే సమయం లేదు. అయితే అన్నిటికీ సమయం ఉందండి మనకు, దేవుని దగ్గర కొన్ని క్షణాలు గడపడానికే సమయం లేదు. అది ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని. సాతానుడుకు వాడు ఉపయోగించే అంబది నిన్ను దేవునికి దూరంగా పెట్టడం, నీకు అన్ని పనులు పెట్టి దేవునికి మాత్రం సమయం లేకుండా చేయడం. అందుకే అది గమనించాలి. ఉదయమే లేవాలి, ఆ తరబిదే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ విశ్వాసాలకు ఇచ్చేది. రైజ్ అప్ ఎర్లీ, సీక్ గాడ్, స్పెండ్ టైం విత్ గాడ్. ఊరికే నువ్వు ఒక పవిత్రమైన పాత్రగా యజమాని చేతిలో అర్హమైన పాత్రగా కాలేవు. దెర్ ఇస్ అ ప్రాసెసింగ్. దాన్నే శాంక్టిఫికేషన్ అనే హెడ్డింగ్తో నేను ఈరోజు వాక్యం మీకు అందించినాను. అయితే రెండవది, దేవుని వాక్యం తప్పకుండా చదవాలి. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పదలం చేసుకుంటే నువ్వు పాపం చేయలేవు. యూ కెనాట్ సిన్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. మూడవది, నీకు ప్రార్థనా సమయం అంటూ ఉండాలి. ఆ ప్రార్థన సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదివేటప్పుడు దేవుడు నీ వలన ఏం కోరుతున్నాడో ఆ దేవుని చిత్తాన్ని కనుక్కుంటావు. నాలుగవది చూసినప్పుడు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం అని కాదు. పాటలు పాడాలి, నీ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి, కానీ ఆరాధన భావము నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. అంటే స్తుతి స్తోత్రములతో కృతజ్ఞత నీ గుండె నిండి ఉండాలి. అటివారు పాపం చేయలేరు. నన్ను అడిగితే గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను నువ్వు స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి అయిష్టమైన ఏ కార్యం చేయడానికి తెగించవు. అది నా అనుభవం. వెన్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ నెవర్ డేర్ టు సిన్. దట్స్ హౌ యూ కీప్ అప్ యువర్ హోలీనెస్. ఇవన్నీ ఆయుధాలు నేను చెప్పేది. ఆరవది, దేవునికి ఇవ్వడం అంటే డబ్బు ఇవ్వడం కాదు నేను చెప్పేది, నీ సమయము. డబ్బు ఉంటే డబ్బు ఇవ్వడం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అది దేవునికి ఇవ్వడమే కదా, దేవుని ఘనపరచడం. దిస్ ఇస్ హౌ యూ మెయింటైన్ హోలీనెస్ విత్ గాడ్. ఆ శాంక్టిఫైడ్ సోల్ అంటే ఆ పరిశుద్ధపరచబడే పాత్రగా నువ్వు మారాలంటే ఇవన్నీ నీవు పాటించాలి. ప్రభు బల్ల మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అప్రోచింగ్ ద లార్డ్స్ టేబుల్ ఇన్ గాడ్లీనెస్. నాకు ఒకసారి చూసి ఆశ్చర్యమైంది. మన సంఘంలోనే ఇద్దరు బాగా కలహించినారు, ఇద్దరు సహోదరులు. ఏదో కారణం కలహించిన. నేను ఆదివారం ఆ రోజు కెమెరా నుండి చూస్తున్నా ఎట్లయితుంది, ప్రభు బల్లలో ఎవరెవరు పాల్పోతున్నారు. ఇంటి దగ్గర నుండి చూస్తున్నాను. ఆ రోజు కొద్దిగా వేరే పనులుండే, పాస్టర్లకు అప్పగించి ఇంటి దగ్గర నుండి చూస్తున్నాను.
ఈ కలహించిన ఇద్దరు కూడా సమాధానం లేక పరిగెత్తిపోయి ప్రభు బలలో పాల్గొంటున్నారు. ఒకరు పోయినరు, వెనక ఇంకొకరు పోయినరు. అప్పుడు నాకు ఐ వాజ్ షాక్డ్ అన్నమాట. సమాధాన పడకుండా, పరిశుద్ధత లేకుండా, మనస్సాక్షికి కల్మషం చూస్తూ అపరాధమైన మనస్సాక్షితో ప్రభు బలను సమీపించి ఆ రొట్టె ఆ ద్రాక్షారసం ఎంత భయభక్తులు లేదు కదా కలిసినప్పుడు చెప్పినాను. తర్వాత స్వపరీక్ష చేసుకోవాలి, లేకుంటే అది శిక్షకు కారణమవుతుంది. యేసుప్రభు దేహాన్నిలోని పాలువంపులు, యేసుప్రభు కార్చిన రక్తం ద్వారా రక్తాన్ని నీవు అది పుచ్చుకుంటున్నావు, నీవు పరీక్షించుకోవాలని వారికి చెప్పినాను. అంటే ఈ ప్రభు వల్ల కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ టైమ్ టు రిన్యూ యువర్ స్పిరిట్, టు ఆస్క్ పార్డన్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర నీకు తెలియకుండా జరిగిపోయిన కార్యాలకు క్షమాపణ అడగడం. నువ్వు వ్యభిచారం చేస్తావు, మరి ప్రభు బలలో అంత ధైర్యంగా పాల్గొంటావా? నువ్వు మనుషులను బాధ పెడతావు, మళ్ళీ ప్రభు బలను తీసుకోవడానికి పరిగెత్తావా? నీ జీవితంలోని క్రమము లేదు, దేవుని ఆజ్ఞలు మీరుతున్నావని నీకు తెలుసు, అయినా చాలా అందరు చూడాలని పరిగెత్తిపోయి ప్రభు బలను తీసుకుంటే అదొక శాపగ్రస్తమైందని నేను అనేక జీవితాలు చూసి నా అనుభవం ద్వారా ఐ కెన్ టెల్. ఇది నువ్వు భయభక్తులతో నువ్వు సమీపించినప్పుడు అది నీకు పరిశుద్ధపరుస్తుంది. నేను ఇట్ క్లెన్సెస్. అంటే నువ్వు మరొకసారి ప్రభు అంటాడు కదా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన బలిదానం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు బలను సమీపిస్తే అది నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ప్రాణాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? అది పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి యూ షుడ్ గెట్ శాంక్టిఫైడ్. చాలామందికి ఆత్మీయ గర్వం ఉంటుంది. ఏం గర్వం? మట్టి మన్నుతో సమానం. చచ్చిపోతే ఒక్కరోజు కూడా బయట పెట్టరు, తీసి లోపల పూడ్చమంటారు. ఒక మనిషి చనిపోగానే అప్పటిదాకా రెవరెండు, డాక్టరు అనేటోళ్ళు బాడీ ఎప్పుడు వస్తుందండి? అయ్యో ఎటుపోయింది డిగ్రీలన్నీ అని నేను అనుకుంటాను. పోయింది అంతే. డెత్ ఈజ్ ద ఎండ్ ఫర్ యువర్ గ్లోరీ. చూడండి, అంత అల్పమైన జీవితంలో గొప్ప దేవుని బిడ్డలుగా ఉండడం, ఈ శాశ్వతమైన జీవాన్ని అనుభవించడం మన భాగ్యం కాదంటారా మీరు? భాగ్యం అయితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి హల్లెలూయా. సచ్ ఏ స్మాల్ లైఫ్, యూ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్, అండ్ ద డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఎటర్నల్ లైఫ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు గ్లోరీ. నాకు ఎంత ఇష్టమో పేపర్లో చూసినప్పుడు ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు. స్లెప్ట్ ఇన్ ద లార్డ్ అంటే నాకు చాలా సంతోషం అవుతుంది. వేరే మార్గాల్లో అయితే మరగయా, చచ్చిపోయిండు, హోగయా, కథం అంటారు. మనది కథం కాదు, మనకు నిత్య జీవము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అన్ని విధాల మనకు సమకూర్చున్నాడు ఉపదేశాన్ని. హౌ టు లివ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. నీ అడుగులు ఎక్కడ జారకుండా దేవుని వాక్యం నీ పాదానికి దీపం, అది నీ త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, ఇవన్నీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసి తప్పకుండా ఒక సర్వ ప్రయత్నం చేయాలి, సదా ప్రయత్నం చేయాలి. అంటే టు డ్రా క్లోజర్ టు గాడ్. ఎందుకంటే నువ్వు పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతావు. తప్పిపోయిన కుమారుడు వాడు పాపం చేయడానికి తెగించినాడు. అప్పుడు వాడు మొట్టమొదట చేసిన క్రియ ఏంటంటే తండ్రిని విడిచి పారిపోయినాడు, తండ్రిని విడిచి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే పాపం చేయడానికి వీలు కాదు కదా, వాని ఇష్టం వచ్చిన తిరుగులు తిరగరాదు కదా. సో ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్ టు ఎ బిలీవర్ వెన్ హీ సెన్సెస్ హీ విల్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లేదు నేను బాగానే పాట పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెల్లదు. కొంతకాలమే అసలైంది బయటపడుతుంది. నిప్పును ఎవరు బట్టతో కప్పలేరు. పాపం కూడా నిప్పు లాంటిది. యూ కాంట్ ఎంజాయ్ బోత్ ద వరల్డ్స్. ఇటు లోకంలో ఉంటుంది, అటు పరలోకం కూడా ఉంటుంది, అటు ఇటు ఉంటుంది. అది చెల్లదు దేవుని దగ్గర. అది ఫస్ట్ విశ్వాసి గమనించాల్సిన గొప్ప సత్యం. అది ఎయిదర్ యూ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్ ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వరల్డ్. చిన్నప్పుడు మరి ఒక గంగిరేదుని తెచ్చేది మా ఇంటి. అంటే ఇట్లా పండుగ పూట అడుగుతారు కదా, ఈయన అమ్మకు దండం పెట్టంటే ఇట్టిట్ అంటుంది, అయ్యకు దండం పెట్టమంటే ఇట్టిట్ అంటుంది.
అంటే 2 లోకాలు అనుభవించాలని చాలామంది విశ్వాసులు ప్రయత్నిస్తారు. యూ కెనాట్ బిలాంగ్ టు గాడ్, యూ కెనాట్ బిలాంగ్ టు సేటన్ ఎట్ దట్ సేమ్ టైం. అది ఎట్లా వీలవుతుంది? యూఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. మూర్ఖులకు ఈ జనము నుండి మీరు వేరై రక్షణ పొందుడి అని పేతురు తన ప్రసంగంలో అంటున్నాడు. కాబట్టి అది గమనించాలి. దేవునితో నేను ఏ విధంగా నా సత్సంబంధాన్ని నేను వృద్ధి చేసుకోవాలి, అది నీకు ధ్యేయమై ఉండాలి. అది పరిశుద్ధపరచు ప్రక్రియలో ఒక భాగం. అది పరిశుద్ధపరిచే ప్రక్రియలో చాలా ప్రాముఖ్యమైన భాగం డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్. యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అంటే వాకింగ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ గాడ్. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనమాట. మనం అంతా ధన్యులం, ఎందుకంటే దేవుడు లేని ప్రజలం కాము, మనం యేసు లేని వారం కాము. ప్రకటన 3లో ఉంది, అరే నీకు అన్నీ ఉన్నాయని విర్రవీగుతున్నావా, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, గుడ్డివాడవు, ఇంకా ఉంది కదా, నువ్వు బ్రతుకుతున్నావనే పేరే కానీ నువ్వు చచ్చినవాడవు. బాబా, ప్రకటన 3 చదవండి. అంటే అన్నీ ఉన్నాయని అనుకుంటున్నామని ఏం లేదు. యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ and it is possible for a believer to get sanctified once again. Jesus' blood is available. He cleanses you from all iniquity. Nenu kadugutadu, nenu parishuddhaparustadu. You have the hope of Jesus. Your life is hid in His glory. కనుక నువ్వు భయపడే అవసరం లేదు, ఇవి పాటించాలి. తర్వాత నీవు విధేయతలో ఎదగాలి. అంటున్నాను, ఎదగాలి. దేవుని గౌరవించడంలో ఎదగాలి, ఆరాధించడంలో ఎదగాలి. టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్, ఇవన్నీ పాటించినప్పుడు తప్పకుండా ఆ ప్రక్రియ పరిశుద్ధపరచబడే శాంక్టిఫికేషన్ అనే ప్రక్రియ విశ్వాసం మీద జరిగినప్పుడు వారు ఆ రిఫైనింగ్ చూడండి. కొన్నిసార్లు ఏం లేదులే పాపం చేస్తే కృప ఉంది అని అనుకుంటావు కదా, కానీ రిఫైనింగ్ ఉంటుంది. నీకు ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత కూడా ఉంటుంది, భరించాల్సి వస్తుంది కదా. అప్పుడు నీవు ఆ ఇబ్బంది కొలిమిలో నిన్ను పవిత్రం చేస్తాడు, ఎందుకంటే నిన్ను విడిచిపెట్టాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనంటే బిడ్డ నువ్వు పాపం చేసి నా దగ్గర నుండి వెళ్ళిపోతావా? చాలామంది కూడా దేవుడు నా కష్టాల్లో విడువాడు, నా కష్టాల్లో ఎడబాయడని. ఇంకో సైడ్ కూడా ఉంది, ప్రతి నాణానికి ఎన్ని వశాలు ఉంటాయి? 2 వశాలు ఉంటుంది. విడవడు, నిన్ను వదిలిపెట్టాడు, ఎందుకంటే నేను తన సొత్తుగా తీసుకున్నాడు కదా. కానీ దేవుని మార్గం నుండి వైదొలగి అంటారు, జాదా హుషారి మౌత్ కనీషాని, నువ్వంతా కృపను వ్యర్థం చేస్తావా? యూ టేకింగ్ ఫర్ ఎ రైడ్, ఓకే? మాటికి పాపం చేస్తావా? ఏసు గాయాలను రెచ్చగొడతావా? సరే, నిన్ను నేను విడవను, నిన్ను ఎడబాయను, కానీ ఇబ్బంది కొలిమిలో నిన్నేం చేస్తాను, మళ్ళొకసారి పుట్టము చేసి శుద్ధ సువర్ణంగా తయారు చేస్తాను. మరి అది ఎందుకు వచ్చింది బాధ? నువ్వు దేవుడు చెప్పిన నీతి నియమాల్లో ఉంటే ఈ ఇబ్బంది కొలివి ఎందుకు నీకు? ఎవరు కూడా బంగారాన్ని, పవిత్రమైన బంగారాన్ని తీసి తిరిగి నిప్పులో వేయరు, నాకు తెలుసు. హౌస్లో వాళ్ళ ఫ్యామిలీ చాలామంది మన సంఘానికి వచ్చి వాళ్ళ దగ్గర పోయి నేను నేర్చుకున్నాను ఎట్లా ప్యూరిఫై చేస్తాడు గోల్డ్ అని. నేను అడిగినాను, శుద్ధ సువర్ణాన్ని తీసి మళ్ళీ అగ్నిలో వేస్తే ఎందుకు వేస్తాము? మరి ఏం చేస్తామంటే ఈ ప్యూరిటీ లేకుంటే వేస్తాం. వేసిన తర్వాత ఎంతసేపు వేస్తామయ్యా అంటే, నా ముఖము ఆ బంగారంలో కనబడాలి, షాడో, ఆ ఇమేజ్ కనిపినప్పుడు కరెక్ట్గా పక్వానికి వచ్చిందని నేను తీసేస్తాను ఆ అగ్ని నుండి. అంటే ఇలాంటివి విశ్వాస జీవితంలో కలగకుండా లోబడిన పిల్లల్ని ఎవ్వరు తల్లిదండ్రులు గద్దించరు, శిక్షించరు. లోబడని వారికి ఏమున్నది? శ్రమ. అందరు ఒకసారి లేచి ఇవ్వండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనే 3 అంశాల మీద ఈరోజు శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియ మీద కొన్ని మాటలు సంఘానికి ఇవ్వడానికి నీ దాసురాలు సిద్ధపరిచి నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని మాటలు హృదయంలో పదిలపరచండి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఉన్న దైవ భయము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు
రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.